విఫలమైన అంగద రాయబారం. సమరానికి బీజం పడిన క్షణం. లంకపై విరుచుకుపడుతుంది వానర సైన్యం. అడుగడుగునా ఉత్కంఠ రేపిన ఘట్టం. శాంతి కోసం వేసిన అడుగు విఫలమైనప్పుడు ధర్మమే దౌర్జన్యానికి సమాధానం చెబుతుంది. ధైర్యం నశించిన చోట ధర్మం విలవిల్లాడినప్పుడు దైవమే అండగా నిలుస్తుందని నిరూపించే అనగనగాలోని నేటి కథనమే కమ్మిన యుద్ధమేఘం. అంధకారంలో అనంత వెలుగు. గరుడ గర్జన. అనగనగా అది త్రేతాయుగం. రామాయణంలో ఒక కీలక ఘట్టం అంగద రాయబారం. శాంతిని కాంక్షించి ఈ రాయబారం అంగదుని ద్వారా ఒక గంభీరమైన సందేశాన్ని మోసుకువస్తుంది. రావణుని అంతఃపురంలో ప్రవేశిస్తాడు అంగదుడు. ఓ లంకాధిపతి రావణాసుర, మా రాముడు శాంతిని కోరే మహానుభావుడు. నీ తప్పుని క్షమించగలడు. సీతను సమర్పించు, శాంతికి మార్గం వేయి. ఓ వానరా, నన్ను భయపెడుతున్నావా? రాముడికి గట్టి సమాధానం సమర్పిస్తా. లంకలో యుద్ధానికి కంకణం కట్టుకుంది నా సైన్యం. సమరానికి సిద్ధంగా ఉంది అంటూ రాయబారానికి వచ్చినాడని కూడా అర్థం చేసుకోకుండా అంగదునిపై ఎదురు తిరుగుతాడు రావణుడు. బంధించాలని చూస్తాడు. కాలు కూడా కదపలేకపోతారు. అలా తిరగబడి అంగదుడు రాముని వద్దకు చేరుకుంటాడు. ఏమంగదా, నీ మాటల్లో శాంతి ప్రతిధ్వనించిందా? ఆ రావణుడు శాంతికి అంగీకరించాడా? ప్రభూ, రావణుడు శాంతికి మొగ్గు చూపలేదు. మీ పేరు వినగానే రావణుని ముఖం అహంకారంతో మండిపోతోంది. ధర్మానికి తలవంచనివాడు రావణుడు. అన్నయ్య, ఇక ఆలస్యం వద్దు. శాంతికి ఇక అవకాశం లేదన్నయ్యా. శత్రువుపై ఇక సమరం సాగిద్దాం. సీతమ్మను విముక్తి చేసి తీసుకువద్దాం అని లక్ష్మణుడు బాణాన్ని గట్టిగా పట్టుకుని ఉద్యుక్తుడవుతాడు. శ్రీరామచంద్ర ప్రభు, మీ ధర్మాన్ని సాక్షాత్కరించాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు యుద్ధానికి సంకేతమిస్తే వానరుల గర్జన ఆకాశాన్ని ప్రతిధ్వనిస్తుంది అని గంభీరంగా హనుమంతుడు కూడా శృతి కలపడంతో అలా యుద్ధానికి శ్రీకారం చుట్టబడుతుంది. ప్రభూ, నేను శాంతికై ఎంతో ప్రయత్నించాను. కాని రావణుడు అహంకారపు గద్దెన ఎక్కి న్యాయం పక్కన పెట్టాడు. ఇక యుద్ధమే మార్గంగా నాకు అనిపిస్తోంది ప్రభు అంటాడు అంగదుడు. శ్రీరాముడు మౌనంగా ఒక్కసారి ఊపిరి పీల్చుకుంటాడు. ధర్మాన్ని హృదయపూర్వకంగా నమ్మిన రాముడు ఒక నిర్ణయానికి వస్తాడు. సమరానికి సమయం ఆసన్నమైందనే సంకేతమిస్తాడు రాముడు. సమర శంఖం పూరిస్తాడు. అలా సమరానికి తెరలేస్తుంది. నలువైపులా సర్వ సైన్యాధ్యక్షులుగా కదలాలని ఆదేశిస్తాడు రాముడు. ఓ నీలా, నీవు తూర్పు దిక్కున ఉన్న ప్రహస్తుణ్ణి ఎదుర్కో. ఓ యువరాజా అంగదా, నువ్వు దక్షిణం దిక్కున ఉన్న మహోదరుడికి మహాపార్షులకు ధీటుగా సమాధానం చెప్పు. ఓ హనుమ, నువ్వు ఇంద్రజిత్తు ఉన్న వైపు పశ్చిమంగా ఎదుర్కో. ఇక ఉత్తర దిక్కున సుఖసారణలకు నాయకత్వం వహించి రావణుడున్నాడు కనుక లక్ష్మణునితో కలిసి నేను వెళ్లి ఎదుర్కొంటాను. యుద్ధం ప్రారంభమవుతోంది. ఇక అందరం బయలుదేరుదాం, విజయాన్ని సాధిద్దాం అంటూ ముందుకు సాగుతుంది రామసేతుపై రాముని ఆధ్వర్యంలో వానర సైన్యం. అలా యుద్ధం ప్రారంభమవుతుంది. ధర్మ యుద్ధం లంకలో మొదలైంది. పర్వతాలు అస్త్రాలై విసురుతున్నారు వానరులు. లంకలోని రాజప్రాసాదాలు నేలమట్టమవుతున్నాయి. రాక్షసులు భల్లూకాలకు బందీలవుతున్నారు. ఇది తొలి రోజు యుద్ధం. వానరులు భల్లూకాలు ప్రతి ఒక్కరూ అగ్ని వంటి శౌర్యంతో రాక్షసులపై విరుచుకుపడుతున్నారు. వానరాలు వృక్షాలను పట్టుకుని ఆకాశంలో ఎగురుతున్నారు. పర్వత శిఖరాలనే ఆయుధాలుగా వాడుతూ ముందుకు చొచ్చుకు వెళుతున్నారు. నీలుడు ఓ కొండను చేతుల్లోకి ఎత్తుతూ, ఈ శిఖరం నా కోపానికి ప్రతిరూపం, రావణుని గర్వాన్ని తలకిందులు చేస్తుంది అంటాడు. మరోపక్క హనుమంతుడు, ఇది అశోకవనంలో సీతమ్మ గుండె బాధకు ప్రతిస్పందన, ఈ దెబ్బ రావణ రాక్షసుడి గుండెల్లో పడాలి అంటూ విరుచుకుపడతాడు. వానరులు కొండ శిలల్ని పట్టుకొని లంక గోడలపై ప్రహరీలపై విసురుతారు. యుద్ధం తీవ్రతరమవుతుంది. ప్రతిదాడులు జరుగుతున్న ఘట్టం. లంకా నగరం ధ్వంసమవుతూ ఉంటుంది. వానరులు కేకలు గర్జనల మధ్య వెదురు మేడల వంటి రావణుడి కోటలు కూలిపోతూ ఉంటాయి. మహాభయంకరంగా యుద్ధం జరుగుతుంది. శిరస్సులు బంతులు ఎగిరినట్లు ఆకాశంలోకి ఎగురుతాయి. ఎక్కడ చూసినా రక్తం ఏరులై పారడం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఇంద్రజిత్తు యుద్ధానికి రథంపై వస్తాడు. ఇంద్రజిత్తుని చూడగానే అంగదుడికి అపారమైన ఉత్సాహం వస్తుంది. వెంటనే
ఓ పెద్ద పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి ఇంద్రజిత్తు రథంపై వేస్తాడు. ఆ దెబ్బకు ఇంద్రజిత్తు రథం తునాతునకలైపోతుంది. ఆ సంఘటనను చూసిన రామలక్ష్మణులు కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు ఇంద్రజిత్తు రథాన్ని కొట్టినవారు లేకపోవడమే అందుకు కారణం. తన రథం విరిగిపోయేసరికి ఇంద్రజిత్తుకి ఎక్కడలేని ఆగ్రహం వస్తుంది. దాంతో ఆకాశంలోకి ఎగిరి అంతర్ధానమైపోతాడు. తన మాయా మంత్రాలతో ఆకాశంలో ఎవ్వరికీ కనిపించకుండా రామలక్ష్మణులపై బాణాల పరంపరను కొనసాగిస్తాడు. అప్పుడు రాముడు ఒకంత ఆలోచనలో పడతాడు. ఆ లక్ష్మణ, రాక్షస సైన్యంలో అత్యంత మాయావి. మనం ఇప్పుడు ఈ ఇంద్రజిత్తును ఎదుర్కోబోతున్నాం. ఇంద్రజిత్తు తన మాయా శక్తులతో ఇంద్రుణ్ణే బంధించిన తేజస్సుతో యుద్ధంలో మనపై మాయా బాణాలు సంధిస్తాడు. జాగ్రత్త! కద్రువ కుమారులైన సర్పాలను ఇంద్రజిత్తు బాణాలుగా వేయబోతున్నాడు. అవి మనల్ని కరుస్తూ ఉంటాయి. నాగాస్త్ర బంధంగా చుట్టుకుంటుంది. జాగ్రత్త లక్ష్మణ, జాగ్రత్త! కాసేపు మనం ఆ బాణాలను భరించాలి, ఏమీ చేయలేము అంటూ ఉండగానే ఇంద్రజిత్తు, కాచుకో రామా, ఇది శక్తి బాణం, బ్రహ్మతో అనుగ్రహించబడింది. ఎవ్వరికీ దీని నుండి తప్పించుకునే శక్తి లేదు. రామా, నీ పతనం ఇదే అంటూ బాణం సంధిస్తాడు ఇంద్రజిత్తు. ఒక్కసారిగా రాముడు మూర్ఛపోయి కింద పడిపోతాడు. ఆ క్షణంలో లక్ష్మణుడు ఓర్చుకుని నిలబడుతూ రాముడి వంక చూసి బోరున కన్నీరు మున్నీరవుతాడు. తాను కూడా కింద పడిపోతాడు. రాముడు పట్టుకున్న కోదండం చేతిలో నుంచి దూరంగా పడిపోతుంది. ఆ సమయంలో ముందుకు వస్తాడు ఇంద్రజిత్తు. మీ వలనే కదా నా తండ్రికి ఎన్నో నిదురలేని రాత్రులు. నా తండ్రి రుణం తీర్చుకునేందుకు ఈ రామలక్ష్మణుల ప్రాణాలు పోయే వరకు బాణాలతో హింసిస్తాను, నాగాస్త్రాన్ని సంధిస్తాను అంటూ గురి చూసి వజ్రముల వంటి బాణాలను మళ్లీ వదులుతాడు. అప్పుడు రాముడు మెల్లగా బాహ్య స్మృతిని కూడా కోల్పోయి భూమి మీద ఒరిగిపోతాడు. లక్ష్మణుడు కూడా ఒరిగిపోతాడు. అలా రామలక్ష్మణులు పడిపోగానే చుట్టూ ఉన్న వానర నాయకులు అక్కడకు వస్తారు. ఇంద్రజిత్తు హనుమను, వృషభుడిని, వేగదర్శిని, విభీషణుడిని, సుషేనుడిని, గంధమాదనుడిని బాణాలతో కొట్టి వానర సైన్యమంతటినీ కలచివేస్తాడు. ఆ సమయంలో వానరాలు ఎటుపోతున్నాయో, ఎవరి మీద నుండి దాటుతున్నారో, ఎవరిని తొక్కుతున్నారో, ఎవరిని ఈడ్చేస్తున్నారో అని చూసుకోకుండా దిక్కులు పట్టి పారిపోతూ ఉంటారు. దీంతో రామలక్ష్మణులు ప్రాణాలు విడిచిపెట్టారని సుగ్రీవుడు దుఃఖితుడవుతాడు. అప్పుడు విభీషణుడు అక్కడికి వచ్చి, నాయనా సుగ్రీవ, అన్ని వేళలా జయాపజయాలు దైవాధీనాలు. ఎంతటి వారికైనా ప్రమాదం రావచ్చు. ఈ పరిస్థితుల్లో శోకాన్ని పొందితే చేయవలసిన పని స్ఫురణకు రాదు. అందుకే స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. ఇదిగో సుగ్రీవ, రామలక్ష్మణులిద్దరూ ప్రమాదకరమైన పరిస్థితిలో పడిపోయి ఉన్నారు. వారికి తెలివి వచ్చిందా మనం రక్షించబడినట్లే, లేదా మనము నాశనమైనట్లే. కాకపోతే రామలక్ష్మణుల శరీరాలలో కాంతి ఏమాత్రం తగ్గలేదు సుమా. అంగుళం మేర కూడా విడిచిపెట్టకుండా బాణాలతో కొట్టిన తట్టుకోగలిగిన బలం, వీర్యం, ప్రకాశం, శక్తి, మనోధైర్యం వారిరువురికి ఉన్నాయి అంటున్న విభీషణుడి మాటలు వింటున్న వానర సైన్యం కలవరపడుతుంది, శోకిస్తుంది. అంతలో అంగదుడు అక్కడికొస్తాడు. వానర సైన్యానికి ధైర్యం నూరిపోస్తాడు. ఆ సమయంలో ఇంద్రజిత్తు లంకానగరంలోని తన తండ్రిని సమీపిస్తాడు. తండ్రి, మీరిక ధైర్యంగా ఉండండి. ఆ రామలక్ష్మణుల్ని నేను సంహరించేశాను. నేను నిర్మించిన నాగాస్త్ర బంధనం చేత ఆ ఇద్దరూ యుద్ధభూమిలో పడిపోయి ఉన్నారు. మీరు ప్రశాంతంగా ఉండండి అనగానే ఇంద్రజిత్తును రావణుడు అభినందిస్తాడు. ఇదిగో, ఎవరక్కడ? అందరికీ తెలియజేయండి, యుద్ధానికి వచ్చిన రామలక్ష్మణుల్ని నా కుమారుడు ఇంద్రజిత్తు సంహరించాడు. ఈ విషయాన్ని లంకలో అంతా చాటింపు వేయించండి. లంకంతా తోరణాలు కట్టండి, భేరీలు మోగించండి, ఉత్సాహంగా పెద్ద ఉత్సవం నిర్వహించండి. ఇది నా ఆజ్ఞ అంటూ ఆనందంతో ఆజ్ఞాపిస్తాడు. ఇదిగో చెలికెత్తెలారా అంటూ రాక్షస స్త్రీలను పిలుస్తాడు. మీరు ఒకసారి అశోకవనంలోని సీత దగ్గరకు వెళ్ళండి. అక్కడ సీతను పుష్పక విమానం ఎక్కించి యుద్ధభూమిలోకి తీసుకెళ్ళండి. యుద్ధభూమిలో మరణించిన రామలక్ష్మణుల్ని సీత చూస్తుంది, అప్పుడు నన్ను వరిస్తుంది అంటాడు రావణుడు. ఈ వార్తను విన్న సీతమ్మ భోరున ఏడుస్తుంది. ఆ తర్వాత సీతతో ఉన్న త్రిచట మాత్రం సీతమ్మకు ధైర్యం చెబుతుంది. అమ్మా, రామలక్ష్మణులు మూర్ఛపోయి ఉన్నారు, అంతేకాని మరణించలేదు. ఒకవేళ నిజంగా వారు మరణించి ఉన్నట్లయితే పుష్పక విమానం ఆకాశంలోనికి ఎగరనే ఎగరదని, అదే రుజువని, తన మాట నమ్మమని పలుకుతుంది. ఇలా ఉండగా కాసేపటికి మెల్లగా తేరుకొని ఎదురుగా మూర్ఛపోయి పడి ఉన్న లక్ష్మణుని చూస్తాడు రాముడు. ఇది నేనెక్కడున్నాను? శరీరమంతా మండుతున్నట్లుందే.
లక్ష్మణ, లక్ష్మణ! మూర్ఛపడి నిశ్చలంగా పడిపోయిన లక్ష్మణుణ్ణి గమనిస్తాడు రాముడు. ఒక్క క్షణం రాముడి హృదయం స్తంభించిపోతుంది. లక్ష్మణ, ఏమి ఈ పరిస్థితి? ఎందుకిలా సంభవించింది? నా కన్నులు ఎప్పుడూ గర్వంతో చూసిన నా సహోదరుడు లక్ష్మణుడు ఈరోజు నేలపై ఈ విధంగా పడి ఉండడం చూస్తానని ఎప్పుడైనా కలలోనైనా ఊహించలేదే. హతవిధి! లక్ష్మణ, నా ప్రాణాధికుడా, నీవేనా ఇది? నీ ఒడిలో నా శోకాన్ని పెట్టుకున్న ఎన్నో రాత్రులు గడిపావు కదా లక్ష్మణ. ఈరోజు నీ మౌనం నాకు శాపంలా మారిందే అంటూ రాముడు చేతులతో లక్ష్మణుని తల నిమురుతాడు. నీవే ధైర్యంగా ఉండేవాడివి. నేను తరచూ ఒక్కోసారి చలించేవాడిని, కంపించేవాడిని. నువ్వే పడిపోతే ఇక నేనెవరిని చూస్తాను? నీవు లేనిదే ఈ యుద్ధం ఎందులకు? నీవు లేనిదే ఈ రాజ్యం ఎందులకు? ఓ ప్రకృతి, ఓ భూమాత, నా పక్కన ఉన్న ఈ తమ్ముడిని తిరిగి నా గొంతు వినేలా చేస్తావా? బ్రహ్మదేవా, నాకు మరో వరం అవసరం లేదు. నా తమ్ముడు నాకెదురుగా ఉండాలి అంటూ కన్నీరు మున్నీరవుతాడు. వెనుక నిశ్శబ్దంగా అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు. రాముని కన్నీటి ప్రవాహానికి కొండలు కూడా కరిగినట్లవుతుంది వారికి. రాత్రి సమయం. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. లక్ష్మణుడు మూర్ఛపడి ఉన్నాడు. రాముడు విలపిస్తున్నాడు. వానర సైన్యం దిగులుగా ఉంది. అందరూ ఆశను కోల్పోయారు. ఆ సమయంలో సుషేనుడు పాలసముద్రంలోని 2 పర్వత శిఖరాలలో ఉండే విశల్యకరణి, సంజీవకరణి, సంధానకరణి అనే ఔషధ మొక్కల రసం పిండి వాసన చూపించి వారికి స్వస్థత చేకూర్చవచ్చని అనుకుంటున్న తరుణంలో అక్కడ ఒక గొప్ప నాదం వినబడుతుంది. అది ఉరుములా కాదు, గర్జనలా కాదు, వేద ఘోషలా. ఎక్కడిది ధ్వని అని అందరూ ఆ సముద్రం వైపున చూస్తారు. అంతలో బ్రహ్మాండమైన కాంతి ప్రత్యక్షమవుతుంది. ఆకాశం నిండేలా ఒక ప్రకాశ వలయం కనబడుతుంది. దానిలో నుండి స్వర్ణపు రెక్కలతో, కృష్ణ చూర్ణ ధారంతో ఒక విరాటాకార రూపం కనబడుతుంది. అవును, ఈ గంధం, ఈ శబ్దం, ఇది దేవతాత్మక శక్తి. ఇది సామాన్యమైంది కాదు. అడుగో గరుత్మంతుడు, విష్ణుదూత అంటూ హనుమంతుడు తన సైన్యానికి చెబుతాడు. గరుడు ఘనమైన స్వరంతో ఆకాశంలో ఇలా అంటాడు: ఓ రాఘవ, నీ భక్తి తేజంతో ఆకాశాన్ని దాటి వచ్చాను. నీ శోకాన్ని తొలగించేందుకు నాగశక్తి బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చి ఉన్నాను. ఇంద్రజిత్తు శక్తి బాణం నాగశక్తిని కలిగించింది. కాని నా రూపాన్ని తట్టుకోలేవు ఈ నాగులు. విష్ణు వాహనుని సన్నిధిలో ఈ నాగాలు ఎప్పటికీ శూన్యమే అంటూ ఉండగానే గంధ పుష్పాల వర్షం పడుతుంది. గరుడుని రెక్కల ఆవిర్భావంతో చుట్టూ ఉన్న నాగబంధాలన్నీ ఒక్కసారిగా విచ్ఛిన్నమైపోతాయి. ఆ మాటలతోనే లక్ష్మణుని చుట్టూ ఉన్న బాణాలన్నీ అదృశ్యమవుతాయి. వానర సైన్యం ఉత్సాహంతో జయ జయధ్వానాలు చేస్తుంది. రాముడు ఆనందభరితంగా, గరుత్మంతా, నా బాధకు పరిహారంగా స్వయంగా విచ్చేసిన పరమ పవిత్రుడవు నీవు. రామా, నీవు నారాయణుడివి. నీకు దిగ్విజయమే. నీ ధర్మయుద్ధానికి అడ్డుగా ఉన్న శక్తులన్నీ నశిస్తాయి. ఇక సాగుము రామా విజయ పథంలో. ఇలా అని గరుడు మళ్లీ ఆకాశంలోకి ఎగసి కాంతివంతంగా ఆకాశ దిశగా పయనిస్తాడు. ఇది కమ్మిన యుద్ధమేఘం, అంధకారంలో అనంత వెలుగు, గరుడ గర్జన. ఈ కథనం మనకిచ్చే సందేశం ఒకటే: ధర్మపథంలో ఉండేవారికి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది, కానీ అండ లేకపోవడం అనేది ఈ సృష్టిలో అసంభవమని. ఈ కథనంలో రాముని హృదయం మనకు కనిపిస్తుంది. విజయానికంటే సహచరుల ప్రాణమే ముఖ్యమని, ధర్మానికంటే బంధమే పవిత్రమని, రాముని శక్తి కేవలం విల్లు కాదు, తమ్ముడి ప్రేమే నిజమైన ఆయుధమని. ఒక అన్నగా, నాయకుడిగా, ఓ సామాన్యుడిగా రాముడు మనల్ని ప్రతిబింబిస్తాడు. ఏ అసహాయతైనా శాశ్వతం కాదు అని తెలియజేసేదే ఈ కథనమిచ్చే సందేశం. శత్రువు ఎంత బలంగా ఉన్నా నీ బలం నీ ధర్మమే. నిజం మూర్ఛపోవచ్చు, కానీ ఎప్పటికీ మరణించదు. భక్తికి దేవతలే స్పందిస్తారు. రాముని అశ్రువులకే గరుడుని ఆగమనం. ఇవి కేవలం పురాణాలు కావు, మన హృదయంలో స్పందించే జీవన గీతాలు. వేటు న్యూస్ కథా పయనంలో ఈ క్షణం తీసుకునే ఈ విరామం రేపటి ధర్మచింతనకు మరో శ్రీకారం.